ఇంకీరోజు సైడ్ అయితే 12వ తేదీ ఏప్రిల్ నెల 2024 శుక్రవారం. ఇంకీరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి అనేది ఎలా వచ్చి మనం ఏ వాళ్ళలో తెలుసుకుందామండి. అంటే దిగుమతి నేనిపైన ఎక్కువగా వచ్చిందా లేదా తక్కువగా వచ్చిందా వేటని ఏ వాళ్ళలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే చూస్తూ ఉంటే ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే 66,000 మంది సబ్స్క్రైబర్స్కి అయితే చాలా వరకు అయితే దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే చూస్తూ ఉంటే ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29 మండీలు, ఇంకా 31, 32, 33 ఇలా అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే కేవలం కొన్ని మండీలకు మాత్రమే దిగుమతులు అయితే వస్తున్నాయి. దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే నేనుపైన భారీని ఇంకా అతి భారీగా దిగుమతి అయితే పెరిగింది. ఇది ఒక్కసారిగా దిగుమతి అయితే పెరిగిందండి. నాకు తెలిసినంత వరకు మెయిన్ రీజన్ వచ్చేసి మనకి భారీని ఇంకా అతి భారీ స్థాయిలో ప్రజెంట్ అయితే ఎండలు అయితే ఉన్నాయి. సో దీనివల్ల మనకి కాయలు అనేది ఫాస్ట్గా మనకి మాగుతూ ఉన్నాయి అన్నట్టు మనకి ప్రజెంట్ కొన్ని కథనాలు అయితే ఉన్నాయండి. సో ఇది ఎంతవరకు నిజమో తెలియదు, ఇక జస్ట్ ఊహాగానాలు మాత్రమే. నేటితో పోల్చుకుంటే భారీని ఇంకా అతి భారీగా దిగుమతి అయితే పెరిగింది. మీకు తెలిసిందే కదా, తోటలు కూడా ఇంకా రాను కూడా పెరుగుతా అంటూ ఉన్నారు. ఇంకా మామూలుగా సీజన్ అయితే మనకి ఏప్రిల్ ఇంకా సీజన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇంకా చూసుకున్నట్టయితే ప్రతి మండీకి నేటితో పోల్చుకున్నట్టయితే భారీని ఇంకా అతి భారీగా పెరిగింది. ఈ మండీకి రాలేదని అయితే లేదు, ప్రతి మండీకి ఈరోజు దిగుమతి అయితే వచ్చింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. మనకి వేలంపాట్లో ఒక్కొక్కసారి 8:30కి, 8:35కి, 8:40కి వెళ్తే ప్రారంభమవుతుంది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని.